ఇప్పుడే గుంటూరు కారం మూవీ చూసి రావడం జరిగింది. నేను చెప్తా ఉన్నానండి, నేను మహేష్ బాబు ఫ్యాన్గా చెప్తున్నా. నేనైతే డిసప్పాయింటెడ్ అయ్యానండి. నేను నిజం చెప్తున్నా. మేము పెట్టే పైసలు 450 రూపాయలు ఇన్ని మార్నింగ్ వచ్చి మేము ఆయన కోసం వెయిట్ చేసి మూవీ చూస్తే మూవీలో పోయి గమ్మున పోయి అనుకున్నానండి. నిజం చెప్తా ఉన్నా. ఇంత స్టోరీ ఏమంటే దరిద్రంగా ఉంటుంది అన్న స్టోరీ మాత్రం. స్లోగా రొటీన్గా వెళ్తూ ఉంటుంది. ఎందుకు రాబోయే తీసిండు అనిపించింది నాకైతే. సినిమాలో 4 ఫైట్లు ఉంటే 4 సాంగ్లు ఉంటే అది కాదబ్బా. జనాలు ఏం అట్రాక్ట్ అవుతున్నారు, జనాలకి కావాల్సింది ఏంటి, అది ఉండాలి మూవీలో. స్టోరీ వచ్చేది అది దాన్ని మించి ఉండాలి. కానీ మూవీలో ఏం లేదు అబ్బా. లాస్ట్లో క్లైమాక్స్లో 10 నిమిషాలు ఉంటుంది అన్న సీన్ మాత్రం, అది మాత్రం బ్రిలియంట్. అసలు ఎవరు తీసలేరు. చూడడానికి ఇట్లా 10 నిమిషాలు ఉంటుంది కానీ మస్తు అనిపిస్తుంది అని నిజం చెప్పాలంటే. అండ్ అదర్వైజ్ మూవీలో కూడా సాంగ్స్ గిట్టంగా కుర్చీని మడత పెట్టే సాంగ్స్ తప్ప వేరే సాంగ్సే లేదు నిజం చెప్పాలంటే. అండ్ తమన్ బీజిఎం ఒకటే బాగుంది కాదనట్లే, కానీ ఎక్కడెక్కడో కొంచెం కొంచెమే తగ్గింది. కనపడలే అన్న. కారం లేదు మూవీలో, నిజంగానే కారం లేదు. ఎందుకు చూసినాం రా అయ్యా అనిపించింది. అండ్ శ్రీలీల డాన్స్ మాత్రం బాగుంది అని చెప్తా ఉన్నా. నిజం చెప్తున్నా. 100%కి 200% న్యాయం చేసిండేమంటే డాన్స్ అన్న. డాన్స్ అయితే ప్రాణం పెట్టించిన, బ్లడ్ పెట్టేసిండు డైరెక్టర్కి మాత్రం. ఆ డాన్స్ చూసే మాత్రం నిజంగానే బాగుంది. డాన్స్ మాత్రం బాగుంది. చేయలే, నిజంగా చేయలే. అసలు మహేష్ బాబుకి తమన్ చేయలేడు అన్న, ఎప్పుడు చేయలే. అన్ని మూవీలో జస్ట్ హిట్ అయింది అంతే. ఈ మూవీలో మాత్రం కాలే అన్న. ఈ తమన్ కాకుండా ఎవరంటే బాగుంది, డిఎస్పీ అంటే డిఎస్పీ నిజంగా. ఎందుకంటే డిఎస్పీ మహేష్ బాబుకి ప్రతి ఒక్క మూవీ బ్లాక్ బస్టర్ ఇచ్చిండు అన్న. మీరు సర్లేరు నీకు ఎవరు మూవీ చూడండి ఎట్లా ఉంటది, దీని అమ్మ పంబర్రే కొట్టిండు డిఎస్పీ. కానీ ఈ మూవీలో అనిపించలేదా నిజం చెప్పాలంటే. పూజ హెడ్ డేక్ మంచిది అయింది కరెక్ట్, నేను ఒప్పుకుంటా. కాకపోతే పూజ హెడ్ డేక్ బాగుండేదని నా ఫీలింగ్. ఎందుకంటే త్రివిక్రమ్ గారు అరవింద సమేత మూవీ తీసేటప్పుడు పూజ హెడ్ డేక్ ఉంది, బ్లాక్ బస్టర్. అరవింద సమేత మన త్రివిక్రమ్ గారు అలా వైకుంఠం మూవీ తీసిండు, అది అల్లు అర్జున్ తోటి బ్లాక్ బస్టర్. కానీ త్రివిక్రమ్ గారు ఇదే మూవీని అమ్మాయిని తోటి తీసుంటే బాగుండేది. ఎందుకంటే అమ్మాయి లేనందుకే సినిమా ఫ్లాప్ అయిందని నేను అనుకుంటున్నాను నిజం చెప్పాలంటే. అది నా ఫీలింగ్. సో అవును అంటే శ్రీలీల మాత్రం జస్టిఫై చేసిందని నేను అంటాను. నిజంగా డాన్స్ మాట అసలు యాక్టింగ్ కూడా బాగానే ఉంది అన్న. నిజం నేను ఒప్పుకుంటా. డాన్స్ యాక్టింగ్ మాత్రం అవుతాను మా నటి కంటే మించిపోయింది అన్న. మీరు ట్రెండ్ అవుతుంది అంటే ఆమెనే, ఇంకా శ్రీలీలనే ట్రెండ్ అవుతుంది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మంచి పేరు గుర్తింపు ఉన్న హీరోయిన్ అంటే తనే అన్న, నేను ఒప్పుకుంటా. ఆమె కోసం బాగాలేదు, నిజంగానే బాగాలేదు, దరిద్రంగా ఉంది. అంటే మేము పెట్టే పైసలకి సాటిస్ఫాక్షన్ కాలేదు. దీని బదులు ఇంకా హనుమాన్ చూసిండే బాగుంది, 2-3 సార్లు హనుమాన్ చూసిండే బాగుండేది. సో దానికి దీనికి పోటీ పెడితే 100% హనుమాన్ మూవీ చూడనా, నేను నిజం చెప్తా ఉన్నా. దానికి మీకు ఏమంటారు 500కి 5,000 పెట్టినా బెటర్, మేము సాటిస్ఫాక్షన్ అవుతాం. కానీ ఈ మూవీకి 100 రూపాయలు పెట్టినా వేస్ట్ దళిద్రంగా. అదే 100 రూపాయలు పెట్టినా వేస్ట్ అంటున్నాయి. 400 అన్నుడేంది అన్న కదా. నన్నైతే సాటిస్ఫాక్షన్ కాలేదు, నేను హట్టెడ్ అన్న. నేను నిజంగానే హట్టెడ్. మహేష్ బాబు ఫ్యాన్గా చెప్తున్నా, నేను హట్ అయిపోయినాను అన్న. సో థ్యాంక్ యూ.